హైదరాబాద్ శివారు ప్రాంతంలో భారీగా నకిలీ ఎరువుల తయారీ కేంద్రాలు పరిగి హయత్ నగర్ మేడ్చెల్లలో నకిలీ ఎరువుల తయారీ గుట్టురట్టు ప్రభుత్వం సరఫరా చేస్తున్న గ్రోమోర్ ఎరువుల్ని నకిలీవిగా తయారు చేసి ముఠా విక్రయిస్తున్నట్టుగా గుర్తించారు. గ్రోమోర్ సంచుల్ని తయారు చేసే వాటిలో నకిలీ ఎరువుల్ని నింపి ముఠా విక్రయిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఉప్పు కెమికల్స్ తో నకిలీ ఎరువులు తయారు చేసి ముఠా అమ్ముతోంది. రాత్రి సమయంలో గ్రామాల్లోకి వెళ్లి తక్కువ ధరకు ఎరువులు అంటూ ప్రచారం చేసి పరిగి హయత్ నగర్ మేడ్చెల్లో తయారీ కేంద్రాలను పట్టుకున్నారు పోలీసులు. ఎరువుల కోసం రైతులు అగజాట్లు పడుతున్నారు. ఎక్కడికక్కడ ఎరువులు దొరుకుతున్నాయంటే అక్కడి వరకు వెళ్లిపోతున్నారు. ఏకంగా ప్రభుత్వం యాప్ ద్వారా ఈ ఎరువుల్ని సప్లై చేస్తుంది. అయితే చాలా వరకు కొంత నకిలీ ఎరువులు కూడా మార్కెట్లోకి వస్తున్నట్లుగా అధికారులు గుర్తించారు. దీనిపైన నిఘా పెట్టడం జరిగింది. అయితే పెద్ద మొత్తంలో రాత్రికి రాత్రే పెద్ద మొత్తంలో నకిలీ ఎరువులు సరఫరా చేస్తున్న వాటికి సంబంధించి సమాచారం అటు పోలీస్ అధికారులతో పాటు అటు సివిల్ సప్లై డిపార్ట్మెంట్ రావడంతో ఏకకాలంలో దీనికి సంబంధించి మొత్తంగా ఇటు నకిలీ ఎరువులు ఎక్కడ తయారవుతున్నాయన్న విషయాన్ని కూడా అధికారులు గుర్తించారు. అయితే తీగ లాగితే డొంక మొత్తం బయటపడినట్టు అటు నల్గొండ జిల్లాలోని మఠంపల్లి వద్ద అర్ధరాత్రి సమయంలో రైతులకు గ్రోమోర్ సంబంధించిన ఎరువులని సప్లై చేస్తున్న ఒక లారీ డ్రైవర్ ని పట్టుకోవడంతో అసలు ఈ మొత్తంగా నకిలీ ఎరువులు అని చెప్పి కూడా బయటపడింది. అయితే ఈ గ్రోమోర్ అని చెప్పి ఈ నకిలీ ఎరువులు తయారు చేస్తున్న ఫ్యాక్టరీ ఇప్పుడు ప్రస్తుతానికి హైదరాబాద్ లోని హయత్ నగర్ ప్రాంతంలో అధికారులు గుర్తించారు. దీంట్లో వందల కొద్ది దాదాపు కొన్ని వేల సంఖ్యలో అటు నకిలీ ఎరువులను గుర్తించారు. అయితే గ్రోమోర్ పేరుతో తయారు చేసిన ఈ నకిలీ ఎరువుల్ని అటు రైతులకు సప్లై చేస్తున్నారు. దీనికి సంబంధించిన గోదామును మనం ప్రత్యేకంగా చూడవచ్చు. ఇందులో పూర్తిగా ఈ ఎరువుల్ని ఇక్కడ తయారు చేసి వీళ్ళు విక్రయిస్తున్నారు. దీనికి సంబంధించి అటు అధికారులు పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ వచ్చి చెక్ చేసినప్పుడు మొత్తంగా ఈ పెద్ద మొత్తంలో నకిలీ ఎరువులకు సంబంధించి వ్యవహారం మొత్తంగా బట్టబయలు కావడం జరిగింది. అయితే దీంట్లో ఈ నకిలీ ఎరువులు తయారు చేసేందుకు ఏకంగా గ్రోమోర్ సంబంధించి ఇంతకుముందు మనం చూపెట్టినట్లు గ్రోమోర్ సంబంధించిన ఆ పైన బ్యాగ్స్ ను మొత్తంగా ఇక్కడే తయారు చేస్తున్నారు, ఇక్కడే ప్రింటింగ్ చేస్తున్నారు. అయితే ఎరువులను ఎలా తయారు చేస్తున్నారంటే ఉప్పును తర్వాత కొంత కెమికల్స్ కొంత మిగతా వాటర్ కూడా మిక్సప్ చేసి ఎరువుల రూపంలో తయారు చేసి వాటిని ఇక్కడ ఉన్న బస్తాల్లో నింపేసి నేరుగా తీసుకువెళ్లి అటు హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో కావచ్చు, లేకుంటే నల్గొండ కావచ్చు, కరీంనగర్ కావచ్చు, వరంగల్ శివారు ప్రాంతాల్లో ఉన్న రైతులకు ఈ మొత్తంగా ఎరువులను సప్లై చేయడం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి చూస్తే ఇప్పుడు కొన్ని వేల సంఖ్యలో బస్తాలు కూడా ఇక్కడ స్వాధీనపరచుకోవడం జరిగింది. ఎక్కడైతే డిమాండ్ ఎక్కువ ఉంటుందో ఆ ప్రాంతాలకు వెళ్లి అక్కడ ఈ మొత్తంగా ఎరువులను సప్లై చేస్తున్నారు. అయితే నకిలీ ఎరువులను సప్లై చేస్తున్నారు. దీనికి సంబంధించి అధికారులు సోదాలు చేసినప్పుడు మొత్తంగా దీనికి సంబంధించి ఒక నలుగురిని ఇప్పటికైతే పట్టుకోవడం జరిగింది. ఈ నలుగురు పెద్ద మొత్తంలో ఉప్పును మనం చూస్తున్నట్లయితే ఈ మొత్తంగా ఉప్పు బస్తాలని చెప్పొచ్చు. అక్కడ చూడొచ్చు రిఫైన్డ్ ఫ్రీ ఫ్లో సాల్ట్ అని చెప్పి మొత్తంగా ఈ సాల్ట్ మొత్తాన్ని కూడా తీసుకొని ఈ సాల్ట్ మొత్తాన్ని కూడా తయారు చేసి ఈ సాల్ట్ మొత్తాన్ని ఎరువుల రూపంలో తయారు చేసి దానిని అటు రైతులకు సప్లై చేస్తున్నారు. ఈ నకిలీ ఎరువుల తయారీ కేంద్రం వెనకాల ఎవరున్నారన్న విషయం కూడా అధికారులు కనుక్కునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ తయారీదారులు ఉన్నారు. వీళ్ళంతా కూడా బీహార్కి చెందిన కార్మికులని చెప్తున్నారు. ఎందుకంటే వీళ్ళకి ఎలాంటి సంబంధం లేదు. దీనికి సంబంధించి యజమాని ప్రస్తుతానికి దొరకలేదు. యజమాని కోసం గాలిస్తున్నారు. దాదాపు ఒక 40 మంది బీహార్కి చెందిన కార్మికుల్ని ఇక్కడ పెట్టేసి వాళ్ళ చేత ఇక్కడ ఎరువులు తయారు చేసి దాన్ని నేరుగా రాత్రి అటు ఇతర ప్రాంతాలకు రైతులకు డైరెక్ట్ గా సప్లై చేస్తున్నారు. అయితే ఈ నకిలీ ఎరువుల సరఫరా సంబంధించి పోలీసు అధికారులకి రైతులు సమాచారం తోటి నిన్న రాత్రి నల్గొండ జిల్లాలోని మఠంపల్లి వద్ద వాళ్ళు నేరుగా ఈ మొత్తంగా ఈ ఫ్యాక్టరీని పట్టుకుని జరిగింది. తిరుమూర్తి ఎంటర్ప్రైజెస్ అనే పేరుతోటి ఇక్కడ దీన్ని ఏర్పాటు చేసి దీంట్లో నకిలీ ఎరువులు తయారు చేసి సప్లై చేస్తున్నట్లు అధికారులకు గుర్తించారు. ఇప్పటికైతే నలుగురిని అదుపు తీసుకున్నారు. ఈ ఎరువులు తయారు చేస్తున్న 40 మంది బీహారీ కుటుంబాలు ఇక్కడే ఉన్నారు. వాళ్ళకి సంబంధించి వాళ్ళని కూడా ప్రశ్నిస్తున్నారు. మొత్తంగా చూసినట్లయితే నకిలీ ఎరువుల సరఫరా సంబంధించి ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం రేకెత్తిస్తుంది. ఇప్పటిని నలుగురు అరెస్ట్ చేశారు. పెద్ద ఫ్యాక్టరీని కొన్ని వేల సంఖ్యలో ఉన్న నకిలీ ఎరువు బస్తాలను కూడా స్వాధీనపరచుకోవడం జరిగింది. కెమెరా పర్సన్ సంతోష్తో రమేష్ షెట్లా, ఎన్టీవీ.